ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ప్రతివాని నాలుగు కాగా నా ప్రియులారా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అంటున్నాడు. అంటే రక్షణను కొనసాగించుకొనుడి అన్న మాటను మనం చూసినప్పుడు కొనసాగకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది అని అర్థం. కొనసాగకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి బయటపడాలనంటే భయంతోనూ వణుకుతోనూ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉంది. రక్షణను అనుగ్రహించడం దేవుని వంతు. అది క్రీస్తు ప్రభువుని లోక రక్షకుడిని లోకానికి పంపించడం, ఆయనను శిలువ మరణానికి అప్పగించడం, ఆయన పైన మన పాపములను మోపడం, ఆయన యందు విశ్వాసం చేత మనల్ని రక్షించడం, అది దేవుని వంతు అయిపోయింది. ఒకసారి రక్షణలోకి ప్రవేశించిన తర్వాత, అంటే రక్షణ పొందిన తర్వాత దానిని కొనసాగించడం అనేది మన బాధ్యత. రక్షించడం ఆయన వంతు, రక్షణను కొనసాగించడం మన బాధ్యత.